పెదవులు అడగనిదాల ఈ
మనసు కణాల తనువులు కరిగిన తరుణాల వినయనాల భువి గగనాల డోల లేల మేల నీ హృదయాల ప్రణయమనే ప్రాణమిల సవిరహేల యదలను వదలని మోహాల తొలి ప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల జవరాల శుభ శకునాల కరిగే కలల అలల వేవేలమైన గానం వినిపించెను నా మౌనం ఆరు కాలాల ధ్యానం కనిపించని నీ రూపం హే 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 ప్రాయమే అగ్ని తల్పం హే 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 ప్రాణమే మేఘ శిల్పం ఓ మాజీ రే ఏంటండి అసహ్యంగా? అడు చూడు. ఏంటి మన బద్రిలా ఉన్నాడేంటని చూస్తున్నారా? మన బద్రియేనండి. అబ్బచ్చా మాకు తెలియదు మరి. అడు చూడు ఏం చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నాడు అండి. అవునవును చాలా బిజీగా ఉన్నాడు. ఆ షాప్ లో పిల్లకి సైట్ కొడుతున్నాడే. బొట్టు పెట్టుకోనాయన. ఈ పుష్పం చెవిలో పెట్టుకోవాలి. ఏంటండి? ఈ పువ్వు చెవిలో పెట్టుకోవాలి. ఈ కాలం కురవాళ్ళకి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే పెద్ద నామోషి. ఏం పర్వాలేదు, నువ్వు పెట్టుకోనైనా. శుభం. కొంచెం లిఫ్ట్ చేసి. ఓ సారీ లేడీస్, జెంట్స్ అనుకున్నాను. సారీ. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పర్వాలేదు, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ కమ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం చెక్ పోస్ట్ వరకు డ్రాప్ చేయగలరా? ఓకే. మీరు బద్రీ కదూ? నా పేరు మీకెలా తెలుసు? ఒకవేళ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకొని ఉంటే సారీ, నాకు జ్ఞాపకం రావడం లేదు. అంటే మిమ్మల్ని పర్సనల్ గా కలవలేదు, పార్టీలో చూశాను. ఏ పార్టీలో? విక్కీ బర్త్డే పార్టీలో. విక్కీ బర్త్డే పార్టీ. మీరు మీరు వచ్చారా? పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయారా లేకపోతే చివరి దాకా ఉన్నారా? మిమ్మల్ని విక్కీ మోసుకెళ్ళేంత వరకు ఉన్నాను. ఓ, ఆ రోజు విక్కీ గారు నా డ్రింక్లో ఏం కలిపాడా కానీ ఒకలాగా అయిపోయాను. నాకు తెలియకుండా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఐఎమ్ సారీ అండి. మీరేం చేస్తూ ఉంటారు? యాడ్ ఏజెన్సీ ఉంది. షూటింగ్స్ చేస్తుంటారా? ఆహా, షూటింగ్ చూడొచ్చా? యా తప్పకుండా. ఈసారి ఏదైనా ఉంటే మీకు చెప్తానే. ఇక్కడ ఆపగలరా? ఇక్కడేనా? యా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్. ఆటో, గుడికి వస్తావా? హాయ్. మెల్లిగా రావచ్చు కదండి. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మొన్న మీరు షూటింగ్ చూస్తాను అడిగారు కదా, అందుకోసం ఫోన్ చేద్దాం అనుకున్నాను. మీ నెంబర్ నా దగ్గర లేదు, కనీసం పేరు కూడా తెలియలేదు. అప్పటికి విక్కీ గారిని అడిగాను, అందమైన అమ్మాయి పార్టీకి వచ్చింది కదా, అమ్మాయి పేరేంటి అని. అది కొంచెం ఎర్రగా బొర్రగా ఉంటుంది, ఆ ముక్కు కోటలో ఉంటుందని కూడా చెప్పాను. ఏదో ఒక మర్చిపోరు కదా, గుర్తు రాలేదు. సో వాట్స్ నేమ్? సరే. ఓ సారీ, బ్యూటిఫుల్ నేమ్. యా, ఇది నా బిజినెస్ కార్డ్ అండి. మీరు ఎప్పుడైనా షూటింగ్ చూడాలనుకుంటే నాకు చెప్పండి. అంటే ఎల్లుండే షూటింగ్ ఉంది. జస్ట్ గివ్ మై టింకల్, ఐల్ కమ్ అండ్ పిక్ యు. ఓకే, థాంక్ Okay, యూ. bye-bye. బాయ్. హాయ్. హాయ్, హాయ్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. తీసుకోండి. ఏంటిది? నా బర్త్డే. బర్త్డేనా? చెప్పలేదు మరి నిన్న. ఇప్పుడు చెప్పాగా. ఇప్పుడా మీరు చెప్పేది? నిన్న మార్నింగ్ కలిసాం, చెప్పలేదు. ఈవినింగ్ పార్క్లో కలిసాం, చెప్పలేదు. రాత్రి అంతా ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం కదా, అప్పుడు చెప్పలేదే. ఇప్పుడు ఎలా చేయాలి? ఇంత ట్రబుల్సమ్ ఏంటండి బాబు మీరు. లా 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 Please, లా. వద్దు. గిఫ్ట్ కాదు ఇది, లా 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 లా.
హ్యాపీ బర్త్డే సారో యూ థ్యాంక్ యూ మీరు నాతో చోటుకొస్తారా? ఓ పదండి వెళ్దాం, నో ప్రాబ్లం. ఎక్కడికి అడగరే? మీరు అడగటం నేను రాకపోవడమా? నాకు పెద్ద పనులే ఉన్నాయండి. కంప్లీట్లీ ఫ్రీ, నో వర్క్, నథింగ్. వి గో రైట్ నౌ. Come. బిల్డింగ్ చాలా బాగుంది. ఎవరిది? మా అన్నయ్య నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు. మీలాగా నాకు ఇద్దరు ముగ్గురు అన్నలు ఉంటే చాలా బాగుండేదే. అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మా నాన్న పోయారు. వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ కలగకపోవడానికి కారణం మా అన్నయ్య నంద. మా అన్నయ్య తప్ప నాకెవరూ లేరు. మా అన్నయ్యకు నేనంటే ఎంత ఇష్టమంటే తను పెళ్లి చేసుకుంటే వచ్చే వదిన నన్ను సరిగా చూడదేమోనన్న కారణంతో పెళ్లి కూడా చేసుకోలేదు. మీకు నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నా గురించి నేను చెప్పాలి కాబట్టి. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. కానీ ఏదో లోటు. ఇప్పటి వరకు నా జీవితంలో నాకున్నది మా అన్నయ్య ఒక్కడే. మీరు పరిచయం అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్య నేను మీకు చాలా దగ్గరైపోయాను. మీరు మాట్లాడుతుంటే నాకు టైం తెలియటం లేదు. ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్తారేమో అని ఎన్నోసార్లు ఎదురు చూశాను. మీరు చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడి వెళ్ళిపోతారు. నాకు నేనుగా ఇలా బయటపడి చెప్పుకోవటం నాకే ఏదోలా ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడపాలని ఉంది. నా మనసులో మాట నేను చెప్పాను. మీ మనసులో ఏముందో నాకు తెలీదు. చెబితే సంతోషిస్తాను. హాయ్, ఇక్కడున్నాను రండి. మీ మనసు నేను అర్థం చేసుకున్నాను. మంచి టేస్ట్ ఏమి ఇది? నైస్ గార్డెన్, బ్యూటిఫుల్ బంగ్లా, హోల్ థింగ్ లుక్స్ సో బ్యూటిఫుల్. నాకంతగా బాలేదు. ఆ అమ్మాయి బాగుంది కదండి. ఏ అమ్మాయి?
ఓ ఆటోగ్రాఫ్ అమ్మాయా, చూడలేదు నేను సరిగ్గా. లుకింగ్ నైస్. ఓ ఇంతకు ముందెక్కడో చూసినట్టుంది. బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది. బాగా తెలిసిన అమ్మాయి పాడా, చాలా రొటీన్ ఫేస్ అండి బాబు అది. ఈ టైప్ ఫేస్ మన ఊళ్ళో ప్రతి గల్లీలో తగులుతుందండి, కావాలని చెక్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, ఎలా కనిపెట్టారు? ఎక్స్పెక్ట్ చేశా. మీరేంటిలా? మా అన్నయ్యతో కలిసి జాగింగ్ వచ్చాను. మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను. ఎక్కడ మీ అన్నయ్య? జాగింగ్ చేస్తున్నాడు. ఓ, మీ అన్నయ్య పేరేంటి? నంద. నంద, మంచి పేరే. ఒకసారి పరిచయం చేసిగా. మీకు ఇదివరకే చెప్పాను, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టమని. నాకంటూ ఉన్నది మా అన్నయ్య, తర్వాత మీరు. నేను ఇష్టపడే మీ ఇద్దరు గొడవ పడితే నాకెలా ఉంటుంది? నిన్న మా అన్నయ్య మీ ఆఫీస్కొచ్చి మీతో గొడవ పడ్డాడు. నాతో ఎందుకు చెప్పలేదు? రాత్రి ఇంటికెళ్తే మా అన్నయ్య కూడా ఏం జరగనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు కూడా అంతే. నిన్న మా అన్నయ్య వచ్చి మీతో గొడవ పడ్డాడు. ఏ, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పచ్చు కదా మీరు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఈ ప్రాబ్లం తప్పదుగా. మా అన్నయ్య చాలా మంచివాడు, చెబితే వింటాడు. అది కాదు నాకు కావాల్సింది. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ముందు ఏది దాచద్దు ప్లీజ్. Now he's okay. You can go and see. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, మీరెవరో నాకు తెలీదు. మీ పెళ్లి పీటల వరకు వచ్చింది. కేవలం బదరి కోసం నన్ను పెళ్లి చేసుకోమని మీరాయన అడుగుతున్నారు. ఆ పని నేను చేయలేనా? మీరు వేసుకున్న పందానికి నేను బలైపోయానని అనుకోవటం లేదు. మీ పందెం మూలంగా ఓ మంచి ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యాడనుకుంటాను. నా కోసం మీ పెళ్లి ఆపొద్దు. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. సరే, ఇక్కడ సమస్య పెళ్లికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ప్రేమ అనే దాన్ని మేమిద్దరం చాలా తేలిగ్గా తీసుకున్నాం, పందెం కూడా వేసుకున్నాం. అది ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపడుతున్న మేము ఇద్దరు ఊహించలేకపోయాం. అది తెలుసుకునేసరికి మా చేతులు దాటిపోయింది. చిత్రవద అనుభవిస్తున్నాం. ఏ పాపం తెలియని నిన్ను క్షోభ పెడుతున్నాను, నన్ను నేను క్షోభ పెట్టుకుంటున్నాను. నేనేం డిస్టర్బ్ కాలేదు, మీరే బాధపడుతున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. సరియు, బద్రీ లేకుండా నువ్వు బ్రతకలేవు, చేస్తావు. బద్రీకి నేనంటే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఆ ఇంకా గురించే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమంటున్నాను. నువ్వేం కావాలి? నా గురించి మీరిద్దరు గొడవ పడద్దు. వెనీళ్ళని చూస్తే నాకు అసూయగా ఉంది. అంత మంచి మనసు దేవుడు నాకు ఇవ్వలేదు. మీ ఇద్దరు దూరం కావడం నాకు ఇష్టం లేదు. అది కాదు సరియు, నేను చెప్పేది పూర్తిగా విను. నాకు ఇంకేం చెప్పొద్దు. దయచేసి మీరిద్దరు పెళ్లి చేసుకోండి ప్లీజ్. నా మాట వినండి.